మీరు మీ డాడీలు వేసుకుని అంత గ్రాండ్ ఫాదర్లు వేసుకుని బాగానే ఉన్నారు. రానా ఉన్నాడు, ఆయన మొఘల్ రామానాయుడు గారు. మీరు మీ నాన్నగారి పాత్ర, మీరు మీ తాతగారి పాత్ర. తాతగారి పాత్ర, ఈయన నాన్నగారి పాత్ర, ఇప్పుడు నాకేమో చంద్రబాబు నాయుడు గారి పాత్ర. సో అంటే నాకు ఇప్పుడు నేను బాహుబలి తర్వాత నుంచి చేస్తున్న సినిమా సార్, ఆ సినిమాకి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం? ఒక మాట చెప్పనా బాబు, ఆర్టిస్ట్ షుడ్ ఆల్వేస్ ప్లీజ్ సి వి ఆర్ లైక్ ఎవ్రీడే కమోడిటీ, నిత్యావసర వస్తువులను వీఆర్ ఎవ్రీడే కమోడిటీ, లైక్ ఎ టూత్ బ్రష్, ఎ టూత్ పేస్ట్, ఎ సోప్, ఎ షాంపూ. ఆర్టిస్ట్ ఇస్ లైక్ దట్. సో వీ షుడ్ నాట్ go only for methodical acting or stick to one trend. So that's what I'm saying. ఇంత ముందు చెప్పింది చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. ఇప్పుడు చరిత్ర తిరిగి రాసేసాం, మళ్ళీ సృష్టిస్తున్నాం. సార్ ఇంకో గెస్ట్ వచ్చారు సార్ మన రౌండ్ టేబుల్ జాయిన్ అవడానికి, నరేష్ గారు. బిఎస్ సుబ్బారావు, నమస్కారం. రా. అయ్యో ఇప్పుడు నాకు వయసు 35 సార్. అంటే నా 20 years కెరియర్లో ఆయన హీ వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ఎలా స్టార్ట్ అయిందో కానీ క్రిష్ వచ్చి చెప్పారు సార్, వచ్చి ఇక్కడ నుంచి అంటే నాకు ఒక పీస్ ఆఫ్ హిస్టరీ చెప్పినట్టుండి సార్, చెప్పినట్టుండి దాని తర్వాత 3 of us went to meet చంద్రబాబు నాయుడు గారు. అండ్ సార్ ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆల్ ద వే దేర్. అంటే లేకపోతే ఇంత ఒక యాక్టర్కి ఇంత హోంవర్క్ అయితే రాదు సార్. అంటే నువ్వు ప్లే చేయాల్సింది ఈ వ్యక్తి అనేసి ఆయన ముందు కూర్చోబెట్టి అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ సెటప్ ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పార్ట్స్ అన్ని కృష్ణకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పారండి. సో ఇట్స్ ది యాక్చువల్ పర్సన్. సో దట్ వాస్ ద ఈజీ పార్ట్. నాకు ఆయన వల్ల ఐ థింక్ లైఫ్ గాట్ బెటర్ ఫర్ మీ.